యేస్కేలు రాసిన గ్రంథము 36వ అధ్యాయము 8వ వచనము. ఇజ్రాయేలు పర్వతములారా, మీరు కొంతకాలమునకు మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములను ఫలించెదరు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఉన్నది ఏముంది ఉందంటే, ఇక్కడ దేవుని జనాంగంగా కనబడుతున్న వారు దేవునికి దూరం అయిపోయిన వారుగా ఉన్నారు. వారు ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయిన వారుగా ఉన్నారో వారి పరిస్థితి ఆశాజనకంగా లేదు. వారి పరిస్థితి ఆశాజనకంగా లేకపోవటం వలన వారి జీవితంలో ఎన్నో ఇబ్బందికరమైన అనుభవాలు గుండా నడుస్తూ ఉన్నారు. మన జీవితాల్లో కూడా దేవుని దూరం అయిపోతే మన పరిస్థితి కూడా ఆశాజనకంగా ఉండదు. తప్పిపోయిన కుమారుడు యొక్క విషయంలో తండ్రికి దూరం అయిపోయిన కుమారుడు కనపడుతున్నాడు. అతని పరిస్థితి ఇప్పుడు అంత ఆశాజనకంగా ఏమీ లేదు. పందులు తినే పొట్టు తినే స్థాయికి దిగజారిపోయిన వాడుగా ఉన్నాడు. అంటే దేవునికి దూరం అయిపోయిన ప్రజల యొక్క పరిస్థితి ఎలాగుంటుంది అంటే, యోనాను మనం చూసాం కదా, ఓయి నిద్రపోతాను పిలిపించుకున్నవాడుగా ఉన్నాడు. అక్కడతో ఆగిందా? పేతురుని మనం చూసాం కదా, నువ్వు యేసుతో పాటు ఉన్నవాడివే అని ఆ బుడ్డది అంటుంటే, నేను ఆయన్ని ఎరగనని ముమ్మారు అబద్ధం ఆడుచున్నటువంటి వ్యక్తిగా కనపడుతున్నాడు. 3 సార్లు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని బలముగా చెప్పిన పేతురే 3 సార్లు నేను ఎరగను అని అబద్ధం ఆడుచున్నటువంటి వాడిగా కనబడుతున్నాడు. అంటే దేవునికి దూరం అయితే ఏం జరుగుతుంది అన్నది ఇక్కడ 3 వ్యక్తుల గురించి చెప్పాను. తప్పిపోయిన కుమారుడేమో పందులు తినే పొట్టు తింటున్నాడు. యోనానేమో ఓయి నిద్రపోతా అని ఒక ప్రవక్త ఒక అన్యుడితో పిచ్చి మాటలు మాట్లాడించుకుంటున్న వాడుగా ఉన్నాడు. దేవునికి అంతరంగంగా ప్రయాణం చేసిన ఒక ప్రధానమైన శిష్యుడే ముమ్మారు నేను దేవుణ్ణి ఎరగనని అబద్ధం ఆడేలాగా చేసింది. దేవునికి మనము దూరం అయిపోతే ఇప్పుడు ఈ జనాంగం కూడా దేవునికి దూరం అయ్యారు. కాబట్టి వారు పంట పండించినా ఆ పంట ఫలములు తెచ్చుకోలేకపోతున్నారు. పురుగులు తినేస్తున్నాయి, పసర పురుగులు తింటున్నాయి, గొంగళి పురుగులు తింటున్నాయి. వారి పరిస్థితి ఏమీ ఆశాజనకంగా లేదు. తినివేసిన పంటలు కనబడుచూ ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నా యొద్దకు మీరు వచ్చారు కదా, మీరు మరలా చిగురు పెట్టుదురు అంటున్నారు. ఎవరైతే దేవుని యొద్దకు తిరిగి వస్తారో, దేవుని యొద్దకు తిరిగి వచ్చేవారు మరలా చిగురించేవారుగా ఉంటారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వారు బహుగా ఫలించు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నాతో మీరు అంటుకట్టబడాలి. తీగగా ఉన్న మీరు ఎదగాలి అన్నా, ఫలించాలన్నా నాతో మీరు అంటుకట్టబడితే, నేను వ్యవసాయకుడిని, ఫలించని తీగను ఏం చేస్తానంటే తీసి పారవేస్తాను అంటున్నాడు, కత్తిరిస్తాను అంటున్నాడు. బహుగా ఫలించాలని, మరీ ఎక్కువగా ఫలించాలని నేను మీ పక్షంగా శ్రద్ధ నిలుపుతాను అంటున్నవాడిగా ఉన్నాడు. అంటే ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు? తిరిగి వచ్చిన మనము దేవుని దగ్గర తిరిగి వస్తే సరిపోదట, దేవునితో మనము అంటకట్టబడాలి. మళ్ళీ చాలామంది అంటూ ఉంటారు, నేను అలవాట్లు మానేశాను, ఆ నడక మానేశాను, ఇప్పుడు ఆ మనిషిని కాదు నేను అంట. మంచిదే, మరి ఇప్పుడు అవన్నీ మానేసావు, దేవుల్లో ఏం ప్రారంభించావు నూతనంగా? దేవుడు సూటిగా నిన్ను అడుగుతున్నాడు. దేవునికి నీకే వ్యక్తిగత సంభాషణ, నాకు జనాంగానికి కాదు నీ సంభాషణ. మా ఎదుట నువ్వు నిరూపించుకోవడం కాదు, దేవుని ఎదుట దేవునితో నిజాయితీగా నువ్వు మాట్లాడు. నువ్వు అన్నిటిని విడిచిపెట్టావు అంటున్నావు, కొన్ని విషయాలకి నేను దూరంగా ఉండాలని తీర్మానం చేసుకుంటాను అంటున్నావు. మరి నాలో నువ్వు ఎంతవరకు అంటకట్టబడుతున్నావు? ఫలించుట అంటే నూతనమైన ఆశ, ఒక ఆశ. ఫలించుట అంటే బ్రతుకు మార్చుకుని దేవుని సన్నిధానంలో గడపడం. ఫలించుట అంటే ఇక్కడ గతకాలపు అనుభవాల్లో ఏ నిరాశలో ఉన్నావో ఇప్పుడు నిరాశకు బదులు ఒక ఆశావాద దృక్పథం వస్తుంది.
ఒక నిరీక్షణ వస్తుంది. నిజంగా నువ్వు దేవుళ్ళో ఫలిస్తున్నావంటే ఫలితం ఇంకా కనిపించలా, కానీ ఒక నీకు నిరీక్షణ ఉంటుంది. ఫలితం కనిపించలా, నీకు ఒక నిరీక్షణ. ఎందుకంటే ఒక పెద్ద ఆయన చెప్పాడు నీతో, నీకు ఎంత నష్టం వచ్చినా నీకేం బాధ లేదమ్మా, నేను నీకు తోడై ఉన్నాను అని అన్నారు అనుకో. మిగతా వారు నష్టాన్ని గురించి బాధపడతారు, కానీ నీకు వచ్చిన నష్టం గురించి నువ్వు బాధపడతావా? లేదు. ఎందుకంటే నాకు దేవుడు తోడై ఉన్నాడు, దేవుడు చూసుకుంటానన్నాడు అన్న ఒక భావన ఏం చేస్తుందంటే నీలో నిరాశను కలిగించదు. ఇక్కడ ఫలించుట, నూతనముగా చిగురు పెట్టుట అంటే ఇక్కడ ఎవరైతే యెహోవా కోసం ఎదురు చూస్తారో వారు బలము పొందుకుంటారు. కొంతమంది అన్నీ మానేస్తారు, కానీ ఇంకా నిరాశగానే ఉంటారు. కొంతమంది ఏదో చేద్దాం అనుకుంటారు, కానీ చేస్తూ ఉన్నా కూడా వారి జీవితంలో నూతనమైన ఉద్యోగం కానీ శక్తి కానీ కనపడదు. కానీ దేవుని కోసం ఎదురు చూసేవారు ఫలితం ఇంకా కనిపించకపోయినా ఉద్యోగం కలిగి ఉంటారు. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా కూడా పనిని ముందు కొనసాగిస్తూ ఉంటారు. ఎవరు ఆటంకపరిచి వారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నా వారు ప్రార్థన చేస్తారు, పని చేస్తారు. నెహెమ్యా ఏం చేశాడు? దేవాలయం ఆ యొక్క యెరూషలేము గోడ కట్టాలనుకున్నాడు. జనులైన వారు ఏం చేశారు? వీడు ఊరినే కడుతున్నారు అనుకుంటున్నారా? రేపొద్దున ఇవన్నీ పనులు చేసి మీ మీద నాయకుడు కావాలని వీడు దురాలోచన చేశాడు. వీడు చేసే ప్రతి ప్రయత్నం వెనకాల ఒక కుట్రాలోచన ఉంది. వాడు నాయకుడిగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్నాడు, అందుకే ఇట్లాంటివన్నీ పోగు చేసుకుంటున్నాడు. వాడు మిమ్మల్ని ఏదో ఉద్ధరించాలని కాదు, వాడు ఎదగాలని చూస్తున్నాడని జనుల్లో ఎట్లాంటి వ్యాపకాన్ని, ఈ మాటను ప్రాప్తం చేశారు. రాజు దగ్గరికి అన్నాడు, అయ్యా వాడు మామూలుడు కాదు, జనాలందరూ వాడికి అనుకూలంగా కూడగట్టేసుకుంటున్నారు అని రాజు దగ్గర చాడీలు చెప్తున్నారు. ఇప్పుడు వీడితో నెహెమ్యా గారి దగ్గరికి వచ్చారు. ఎందుకయ్యా ఇంత ఘర్షణ మధ్య నువ్వు కడతారా? కూర్చొని మాట్లాడుకుందాం అంటే, కూర్చొని మాట్లాడుకుందాం అంటే అర్థం ఏంటి? గోడను కట్టమన్నా కట్టొద్దనా? ఏమ్మా, ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏమిటంటే, ఇటువంటి అనుభవాల మధ్య నెహెమ్యా మనుషుల బట్టి కానీ, పరిస్థితులు బట్టి కానీ, చెప్పుడు మాటలు బట్టి కానీ, దురాలోచన బట్టి కానీ నెహెమ్యా ఆగాడా? లేదు. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఒక పక్క ప్రార్థన చేస్తున్నాడు, ఒక చేత్తో పని చేస్తున్నాడు, ఇంకో చేత్తో కట్టుబడుతున్నాడు. ఈరోజు యెహోవా కోసం నువ్వు ఎదురు చూసినట్లయితే నిరాశ నిన్ను నడిపించదు, బాధ నిన్ను నడిపించదు. ఈరోజు దేవుని యొక్క బలము, యెహోవా యొక్క బలం ఏం చేస్తుందంటే నిన్ను నడిపించును గాక. హల్లెలూయా. ఎందుకు దేవుల్లో మనం ఉండాలి? ఈ యొక్క యోహాను అన్నాడు కదా, ద్రాక్షావళి నేను, తీగలు మీరు. ఇప్పుడు కీర్తనలో 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. అతడు నీటి కాలువ ఎవరిన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు, చెట్టు వలె ఉంటాడు. నీటి కాలువ ఎవరన్నా నాటబడి ఆకు వాడక తన కాలమందు ఎలాగుంటాడంటండి? ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఈరోజు దేవునితో మనం అంటకట్టబడితే నీటి కాలంలో ఎవరైనా నాటబడిన వాడుగా నువ్వు ఉంటావు అంటే, చుట్టూ బెట్ట ఉండవచ్చు, కానీ నీకు బెట్ట తగలదు. నువ్వు పచ్చగా ఉంటావు, నీ కాలం మందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాయి. కొంతమంది జీవితాలు మనం చూస్తూ ఉంటాం, ఏ కాలంలో ఏది జరగాలో జరిగిపోతా ఉంటుంది, ఏ కాలంలో జరగాలో అది జరిగిపోతావు. కొంతమంది జీవితం అన్ని ఆలస్యమే. కొంతమంది జీవితంలో ఆలస్యంగా అవుతుంది, కానీ జరగవలసిన సమయానికే జరుగుతుంది. అంటే ఎవరైతే దేవునితో అంటకట్టబడిన వారుగా ఉంటారు, అతడు నీటి కాలం ఎవరైనా నాటబడిన వాడై, అంటే దేవునితో అంటకట్టబడిన అనుభవం కనపడుతుంది. అలా కనపడుతుంది. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఇక్కడ ఏసేపు తన కాలంలో, ఏ కాలంలో ఆ దేశానికి ప్రధాన అవ్వాలో ఆ కాలంలోనే అయ్యాడా? కరెక్ట్ టయానికి ఎప్పుడు అవ్వాలో అప్పుడే అయ్యాడు. అట్లాగే ఎస్తేరు యొక్క విషయంలో, మొర్దెకై విషయంలో రాజుకి కరెక్ట్ టైంలో ఏ గ్రంథం తెరవాలో, ఏ పుస్తకంలో ఏ పేజీ రాజు చదవాలి అన్నది కరెక్ట్గా అదే పేజీ కనిపించడం లేదా? ఇప్పుడు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి పేపర్లో. ఏ పేపర్ తీయకూడదు రాజు? నువ్వు దేవునిలో అంటకట్టబడినట్లయితే రాజుల యొక్క
ఆలోచన సైతం దేవుడు అంటున్నాడు కాలువల్లాగా తిప్పేస్తాడు. కాలువ ఎటు కావాలంటే అటు తిప్పుకుంటాం లేదా, అట్లాగే దేవుడు రాజు యొక్క ఆలోచన కూడా తిప్పివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్న మాట, నీటి కాలను యోరబడిన ఆట తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. నీ కాలములో దేవుడు నీకు ఏ ఫలమైతే ఇచ్చాడో నువ్వు దేవునితో నాటపడినట్టయితే ఆ ఫలం ఇచ్చే చెట్టులుగా దేవుడు నిన్ను నడిపించును గాక. హల్లెలూయా. ఇక్కడ దేవునితో సంబంధం లేకపోతే ఏం జరుగుతుందంటే అది మొక్క నాటబడిందే కానీ నీటితో సంబంధం లేదు. కొన్ని రోజులకి అది తెలియకోకుండానే వాడిపోతుంది, చివరికి ఎండిపోయింది. అలాగే సంఘంతో నువ్వు సంఘంలో ఉన్నావు, కానీ సంఘంలో ఉన్న దేవునితో సంబంధం లేదు, వాక్యంతో సంబంధం లేదు. వచ్చాము వెళ్ళాము అన్నట్లుగానే ఉన్నావు. సంఘంలో అందరి దృష్టిలో నాటబడినగానే ఉన్నావు. ఒక పొలంలో కొంత పైరు ఉంటుంది. ఆ రైతు దుక్కు దున్నేటప్పుడు ఏం చేస్తాడంటే అన్ని గింజల్ని ఆ భూమిలోనే వెదజల్లుతూ ఉంటాడు. కానీ ఒక మూల మట్టం ఉంటుంది, మూల దగ్గర. ఈ రైతు ఎన్ని కాలువ నీళ్లు తీసుకెళ్ళినా మడి ఒక పక్క గట్టంతా నిండిపోతున్నా కూడా ఆ మూల మీద మెరక మీద నీళ్లు మాత్రం వెళ్ళవు. నాటబడింది కానీ నీటితో సంబంధం ఉందా? లేదు. కాబట్టి అది గిరస మారిపోయి అది ఎదుగుదల పూర్తిగా ఆగిపోయి ఫలం లేనిదిగా ఉంటుంది. ఈరోజు నేను కూడా చెప్తున్న మాట ఏమిటంటే, మీరు చిగురించే వారుగా ఉండాలంటే దేవునితో అంటగట్టబడిన వారుగా నాటబడకపోతే ఏమైందంటే నీరు అందకపోతే మనం ఎదగకపోతే ఫలించం. మరి ఎట్లా మనము ఫలించగలుగుతాం? ఫలించాము అన్నదానికి సూచన ఎట్లా ఉంటుంది అంటే, ఎప్పుడైతే మనము ఆ దేవుని యొక్క వాక్యంలో అంటకట్టబడిన వారుగా ఉంటామో మన యొక్క ఆలోచన మారుతుంది. యాకోబు దేవుని యొద్దకు వచ్చినప్పుడు నడక మారిందా? మారింది. పేరు మారిందా? మారింది. ఇప్పుడు ఆలోచన మారిందా? మారింది. అప్పుడు వరకు అతనిలో నాకేమిటి అన్న గర్వం ఉంది. కానీ ఇప్పుడు అన్నను ఎట్లా సమీపిస్తున్నాడు? 7 మార్లు వంగి సాష్టాంగపడి అన్నం సమర్పిస్తాడు. అంటే దీనత్వం, అంటే స్వభావం మారింది కదా, మారింది. అంటే యాకోబులో పేరు మారింది, నడక మారింది, అట్లాగే స్వభావం అనేది మారింది, అట్లాగే యాకోబు యొక్క దీవెన కూడా మారింది. అప్పుడు వరకు అతను కష్టపడితేనే సంపాదించుకునే అనుభవం. కానీ ఇప్పుడు అతడు ఎవరి మీద చెయ్యెత్తి దీవిస్తాడు వారు దీవించబడతారు. అందుకే యేసేపు ఏం చేశాడు? అవసాన దశలో ఉన్న యాకోబు దగ్గరికి తన ఇతర పిల్లలు తీసుకొచ్చాడు. ఏమంటే యేసేపే దేవుని దర్శనం పొందుకున్నవాడు, అయినా కూడా ఈ యేసేపు తన బిడ్డలను ఎవరి దగ్గర తీసుకొచ్చాడు? యాకోబు దగ్గర. ఇప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడు? మనష్షే ఎఫ్రాయిం మీద చేతులెత్తి దీవిస్తున్నవాడు. ఆ రోజు ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు పోరాడింది ఈ దీవెన కోసమే. అబ్రహాము ఎవరినైతే దీవిస్తాడో వారు దీవించబడతారు, ఇస్సాకు ఎవరినైతే దీవిస్తారో వారు దీవించబడతారు. ఇప్పుడు యాకోబు కోరుకునే నిజమైన ఆశీర్వాదం కూడా ఇదే. అయ్యా, ఈ భూ సంబంధమైన ఆశీర్వాదం కాదు, నేను ఎవరైతే దీవిస్తానో వారు దీవించబడాలి. హల్లెలూయా. అంటే ఇక్కడ చిగురు పెట్టి ఫలించెదరు అంటున్నాం కదా. మన దేవుని యొక్క సన్నిధానంలో వాక్యం చేత అంటకట్టబడినట్లయితే యాకోబులో నడక మారింది, మాట మారింది, ఆ యొక్క స్వభావం మారింది, అతని యొక్క దీవెన కూడా మారింది. అట్లాగే నీ యొక్క ఆలోచన మారాలి. ఆలోచన మాత్రమే కాదు, మన యొక్క మాటలు మారాలి. మాటలు మాత్రమే కాదు, మన ప్రవర్తన మారాలి. ప్రవర్తన మాత్రమే కాదు, మన సాక్ష్య జీవితము దేవుని సన్నిధానంలో నూతనంగా ఉండాలి. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం సాక్ష్యం కాదు, ఎప్పుడో 30 ఏళ్ల క్రితం సాక్ష్యం కాదు, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం సాక్ష్యం కాదు. దేవుడు నిన్ను రక్షించిన తర్వాత నీ సాక్ష్యం ఏంటి? రక్షించబడ క్రితం ఇట్లా రక్షించబడ్డని సాక్ష్యం చెప్తాం, మంచిదే. మరి రక్షించబడిన తర్వాత నీ సాక్ష్యం ఏంటి? దేవుల్లో ఎదిగిన తర్వాత నీ సాక్ష్యం ఏంటి? అదేంటయ్యా దేవుళ్ళు ఎదుగుతూ, నేను వాక్యం చదువుతున్నా, పాటలు చదువుతున్నా, మందిరంకి వస్తున్నా, కానుకలు ఇస్తున్నా, అన్నిట్లో పాల్గొంటున్నా, ఇంకా నాకు సాక్ష్యం ఏంటి అనొచ్చు. మనం ఎంతగా దేవుళ్ళు ఎన్ని చేసినా మన మానవులం,
మనం ఎవరు అండి? మానవులం. కాబట్టి మానవుల్లో దినదినము దిద్దుకోవాల్సినవి ఉంటాయి. దినదినము చనిపోవలసి ఉంటుంది. దినదినము చనిపోవచ్చున్నాను, క్రీస్తు ప్రేమలో నేను ఇలా బ్రతుకుచున్నాను అని పౌలు గారు అంటున్నారు కదా. మరి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మన జీవితంలో సాక్ష్యం ఏమిటి? నీ జీవితము ఎలాగూ ఇతరులకు సాక్ష్యంగా ఉందా? ఇదిగో ఇతడు దేవుణ్ణి నమ్ముకున్నాడు రా, ఇంత కష్టాల్లో కూడా ఇతడు ఏంట్రా ఇట్లా ఉన్నాడు, ఇంత బాధల్లో కూడా ఏంటి ఇతడు ఇట్లా ఉన్నాడు అని సాక్షి జీవితం దేవునికి దయచేయను గాక. హల్లెలూయా. ఇక్కడ చిగురు పెట్టి ఫలించే జీవితం గురించి మనం మాట్లాడుకుంటున్న వారుగా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందు. ఇప్పుడు 2వ మాట చిగురించాలంటున్నా కదా. ఏ విషయంలో చిగురించాలి? కృపయందును జ్ఞానమందును మనము అభివృద్ధి పొందే వారంగా ఉండాలి. చిగురించడం వల్ల అయితే దేవుని సన్నిధానంలోకి వచ్చి నువ్వేం చేస్తావో తెలుసా? పశ్చాత్తాపడతావు. ఇది మనుషులు చూసినట్లుగా దేవుడు చూసినట్లుగా చెప్పాలి. నిజముగా నీలో చిగురు అనేది ఇంకా నువ్వు ముద్దుగా ఉన్నావు అనుకోండి, మోడు బారిన జీవితం నీలో ఉంది. దేవుడు మోడు బారిన జీవితాలను చిగురింపజేస్తాడు. ఎప్పుడు చిగురింపజేస్తాడు మోడు బారిన జీవితాలను? పశ్చాత్తాపం అనేది రావాలి. మనలో ఏం రావాలండి? అంటే పశ్చాత్తాపం రాకోకుండా మనం ప్రార్థన చేస్తే చిగురిస్తామా? పశ్చాత్తాపం రాకోకుండా దేవుని సన్నిధిలోకి వచ్చి మనం ఏదైనా అడిగితే దేవుడు మనకు దయచేస్తాడా? ఇప్పుడు ఒక స్త్రీ బలహీనత వచ్చింది. ముందుగా ఏమనంటే నీ పాపములకు క్షమించబడ్డాయి అన్నాడు. తర్వాత నెమ్మది కలదానివా ఇంటికి పొమ్మన్నాడు. అంటే మొదట ఏమైంది? ముందు పాపానికి శుద్ధి వచ్చింది, తర్వాత ఒంటికి స్వస్థత వచ్చింది, తర్వాత మనసుకి నెమ్మది వచ్చింది. రెండో వ్యక్తి మంచమేంచి ఒక వ్యక్తిని దించారు ఇంట్లో కప్పులోంచి. దేవుడు ఏమన్నాడు? మొదటగా అతని పాపాన్ని క్షమించాడు, తర్వాత అతనికి ఏమిచ్చాడు? స్వస్థత ఇచ్చాడు. అంటే ఇక్కడ నేను చెబుతున్న మాట ఏమిటంటే, దేవుడు మన జీవితంలో చిగురు అనే అనుభవం రావాలంటే మొదట మన జీవితంలో ఆయాసకరమైన ఏమున్నాయో ఆ ఆయాసకరమైన ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలంటే మనలో ఏం రావాలి? పశ్చాత్తాపం రావాలి. నిజమైన పశ్చాత్తాపము, నిజమైన పశ్చాత్తాపము దేవుని యొక్క మనసును కదిలిస్తుంది. బైబిల్ గ్రంథంలో నిజమైన పశ్చాత్తాపం కలిగిన స్త్రీ ఉంది. ఆయన మనసును కదిలించింది. కన్నీటితో పాదాలు కడిగింది, కురులతో పాదాలు తుడిచింది, అత్తరుతో ఆ ఇల్లంతా ఏం చేసిందండి? అక్కడ అత్తరు సువాసన చేస్తుంది, కనబడుతుంది, వాసన వస్తుంది. కానీ నిజమైన ఆరాధన సువాసనను దేవుడు చూశాడు. పశ్చాత్తాపం సువాసన దేవుడు చూశాడు. మారాలేన హృదయాన్ని దేవుడు చూశాడు. ప్రవర్తన మార్చుకుని కొత్త జీవితం గడపాలన్న ఆలోచన ఆమె జీవితంలో దేవుడు చూశాడు. చిగురించడం అంటే అది. ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు భూమిలో నాటబడింది. వ్యవసాయదారు 2 చెట్లు నాటారు. ఒక చెట్టుకు ప్రతిరోజు కూడా నీళ్లు పోస్తున్నాడు. రెండో చెట్టు కొన్ని రోజులు నీళ్లు పోసిన తర్వాత ఏం చేశాడంటే పీక్ పక్కన పెట్టాడు. ఏదో భూమి మీద పీకి అదే భూమి మీద పెట్టాడు. నీళ్లు పోయడం ఆపేశాడు. 4-5 రోజులు అది పచ్చగానే ఉంది. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏమైంది? అది భూమి మీదే ఉంది కానీ దానికి ఏమి లేదు, నీటితో కనెక్షన్ అనేది. ఎప్పుడైతే నీటితో కనెక్షన్ లేదో వారం రోజులకి అది వాటాడడం ప్రారంభించి 10 రోజులకి అది ఎండిపోవడం ప్రారంభించింది. భూమిలో నీటితో కనెక్షన్ ఉన్న చెట్టు ఏమో అది చిగురించింది. చిగురించడం మాత్రమే కాదు, అది ఎదగడం ప్రారంభించింది. చిగురించడం అంటే ఇక్కడ పేతురు ఏమన్నాడు? జ్ఞానములోను. మరలా చూద్దాం 3వ అధ్యాయము 18వ వచనం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. అభివృద్ధి పొందుడు అంటే ఇక్కడ ఏమన్నాడు? కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడు అంటే చిగురించాలి అంటే చెట్టు మొదటగా నీరు రావాలి. చిగురించాలంటే మొదటగా దానికి ఎరువు కావాలి. చిగురించాలంటే మూడవదిగా దానిలో సంరక్షణ కావాలి. చిగురించాలంటే 4వదిగా పోషణ కావాలి. ఏం కావాలండి? పోషణ కావాలి. ఇప్పుడు మన జీవితంలో కూడా చిగురించాలంటే నీ వాక్యము నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మది. ఇప్పుడు వాక్యం మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది.
మరి బతికించిన నీరు అనే వాక్యం ఉంది, నీ వాక్యం నీరయ్యండి. తర్వాత ఏమొస్తుంది? ప్రార్థన. ప్రార్థన ఏం చేస్తుందంటే ఇప్పుడు మనలో ఉన్న లోపాలన్నిటిని కూడా సరిచేస్తున్నది చేస్తుంది. ప్రార్థన అంటే తప్పుదమ్ములు ఒప్పుకోవడము, పశ్చాత్తాపడము, దేవునితో మాట్లాడడం కదా. మొదటిగా వాక్యము, రెండవది ప్రార్థన ఏం చేస్తుందంటే ఫలించిన ఏమేమి అవన్నీ కూడా తీసేస్తుంది. రెండవ అనుభవం. మూడవ అనుభవం ఏం చేస్తుందంటే పోషణ కనపడుతుంది. అంటే ఇప్పుడు వ్యవసాయదారుడు ఏం చేస్తాడు? ఆ చెట్టుని ఎదిగే విషయంలో పోషణ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు సంఘం యొక్క సహకారం కావాలి. ప్రార్థన, వాక్యము, ప్రార్థన, సంఘం యొక్క సహవాసం అంతటితోనైనా ఆగిపోయిందా? కాదు. దేవునితో మన వ్యక్తిగత సంబంధం అనేది కలిగి ఉండాలి. ఎంత పోషణ చేసినా ఆ వేరు ఏం చేయాలంటండి? లోపలికి ఎదగాలి, నీటిలోకి వెళ్ళాలి. నీటిని అది ఏం చేయాలి? పీల్చుకోవాలి. అప్పుడే నీరు పోస్తే కుదరదు, వేరు ఆ నీటిని పీల్చాలి. పీల్చాలంటే అందుట్లో ఏముండాలంటే జీవం ఉండాలి. అందుట్లో ఏముండాలి? జీవం లేకపోతే నువ్వు ఎంత నీరు పోసిన ఉపయోగం ఉంటుందా? అట్లాగే నీలో వాక్యాన్ని అంగీకరించే మనసు ఉండాలి. వాక్యాన్ని అంగీకరించే మనసు లేకోకుండా ఎంత వాక్యం చెప్పినా చాలయ్యా చెప్పింది ఎంతసేపు చెప్తాడు దిగు అని కొంతమంది అంటారు. ఎంతసేపు చెప్తాడు ఈయన, పిచ్చి పట్టింది ఇవాళ, శాంతయ్యం చెప్తాడు ఏంటి ఇవాళ అంటే వాక్యాన్ని అంగీకరించే మనసు మనలో లేనప్పుడు ఈ వాక్యం మనకి జీవాన్ని ఇవ్వదు. అట్లాగే వేరు ఆ నీటిని తీసుకోలేనప్పుడు ఏం జరుగుతుంది? ఎంత నీరు పోసినా కూడా ఆ నీరు ఆ చెట్టు సేకరించదు. రెండవ అనుభవము చిగురించడం అనే అనుభవం గురించి మాట్లాడుతున్నా. ఎట్లా చిగురించాలి? అది ముందు అది భూమిలో నాటబడాలి, నీరు పోయాలి, ఎరువు వేయాలి, పోషణ చేయబడాలి, సంరక్షించబడాలి. ఇన్ని అనుభవాలు ఉంటే అది చిగురించదు. అట్లాగే మన జీవితంలో కూడా ఎట్లా చిగురించగలుగుతాము అంటే మనము కూడా సంఘంలో నాటబడాలి, వాక్యంలో మనం సేకరించాలి, ప్రార్థనలో ఎదగాలి, సహవాసంలో నిలబడాలి. అట్లాగే వ్యక్తిగతంగా దేవునితో మనం సంబంధం అనేది కలిగి ఉండాలి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అంటే బాలుడైన సమూయేలు ఇంకా ఎదుగుచ్చు అంటే ఇంక ఎలాగున్నాడు? ఆయన మందిరంలో ఉన్నాడు, అక్కడతో ఆగిపోయాడా? ఎదుగుచు ఏ విషయంలో? మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచు ఉండెను. అంటే మనం కూడా ఏం చేయాలి? ప్రార్థనలో నాకేంటి, నేను ప్రార్థనలో ఉన్నా, నాకేంటి నేను దేవునితో సంబంధం ఉన్నట్టు సరిపోదు. మనము కూడా మనుషుల దయందును దేవుని దయందును మనము ఎదుగుచూ వర్ధిల్లే వారముగా ఉండాలి. ఎలాగ ఉండాలంటండి? ఎదుగుచూ వర్ధిల్లే వారుగా ఉండాలి. అంటే ఇక్కడ నేను చెప్తున్న మాట ఏమిటంటే ఒక చెట్టు ఎదగాలి. ఎదగపోతే ఏమవుతుంది? వేరు వ్యవస్థ లోపలికి వెళ్ళదు. ఎదగపోతే ఏమైంది? కొమ్మ అనేది బలంగా రాదు. ఎదగపోతే ఏమవుతుంది? ఫలము ఆశించిన విధముగా రాదు. ఎదగపోతే ఏమైంది? గాలి వాన వస్తుంది. వేరు వ్యవస్థ లోపలికి లేదు అనుకో, ఎదగని చెట్టు పడిపోతుంది. వేరు వ్యవస్థ బలంగా ఉందనుకోండి, ఎదిగిన చెట్టు ఆ యొక్క గాలిని, తుఫానుని అన్నిటినీ అది తట్టుకుంటుంది. అట్లాగే మన జీవితంలో కూడా జ్ఞానమందును, విద్య అందును, ఆరోగ్యమందును, దేవుని దయందును, పెద్దల దయందును మనము ఎదిగే వారముగా ఉండాలి. ఎలాగ ఉండాలి? మనము ఎదిగే వారంగా ఉండాలి. ఇక్కడ చెట్టు ఎదుగుతున్న అనుభవం కనపడుతుంది. సమూయేలు ఎదిగాడు. ఎంతగా ఎదిగాడు తెలుసా? దేవుని స్వరము మందిరంలో వినపడుతుంది. అదే మందిరంలో ఎవరున్నారు తెలుసా? ఏలీ కుమారులు ఉన్నారు. అదే మందిరంలో ఎవరున్నారు? ఏలీ ఉన్నారు. అదే మందిరంలో ఎవరున్నారు? సమూయేలు ఉన్నారు. కానీ దేవుని స్వరం ఎవరికి వినపడుతుంది? అప్పటికి దేవుడు ఎన్ని మార్లు మాట్లాడాడు? 2 మార్లు మాట్లాడాడు. 2 మార్లు మాట్లాడినా కూడా అక్కడున్న ఎవరికైనా ఎదిగి విన్నారా? ఇప్పుడు 3వ వారు, ఇప్పుడు ఆ సమూయేలుకి అర్థం కాక ఇప్పుడు మనుషుల దయలు ఎట్లా ఎదుగుతున్నాడు చూడండి. ఏమంటే మనం ఏదైనా సలహా అడిగితే కొంతమంది ఏం చేస్తారంటే తప్పుడు ఆలోచన. ఏలీ మనుషుల దయ ఎదిగాడు కాబట్టి, అయ్యా దైవ సేవకుడా నాకు ఎట్లా వినపడుతుంది, ఏం చేయనంటే ఎమ్మెల్యే ఏలీ గుర్తించి దేవుడు మాట్లాడుతున్నాడు, ఈసారి కనుక అట్లా వినపడితే చిత్తము నా ప్రభువాను, చిత్తము నా ప్రభువా అని ఆ యొక్క ఏలీ అతని సమూయేలుకి సలహా ఇచ్చాడు.
మూడవ మారు మాట్లాడుతున్నా ఏలీకి వినపడింది ఆ స్వరం. ఏలీకి వినపడలేదు. ఈరోజు దేవుల్లో మనం ఎదిగితే ఎంత ఎదిగామన్నది మన యొక్క ఫలములు బట్టి అర్థమవుతుంది. ఎంత ఎదిగామన్నది మన యొక్క ఫలములు బట్టే అర్థమవుతుంది. ఇక్కడ సమూయేలకు ఫలము దేవుడు అదే మందిరంలో అందరూ ఉన్నా కూడా దేవుడు మాట్లాడుతుంటే ఆ స్వరం ఎవరికి మాత్రం వినపడుతుంది చెప్పండి? మరి ఇక్కడ సమూయేలు ఎదిగినట్లా ఎదగనట్లా చెప్పండి? ఒక చెట్టు ఎదగాలి ఎదగాలి మీరు ఫలించండి, చిగురు పెట్టెదురు అంటున్నాడు. మనము కూడా ఎదగాలి అంటుంది. ఏ విషయంలో? గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనము. మనము మేలు చేయటి యందు విసుగకయుందుము, మనము అలయక మేలు చేసితిమే గాని తగిన ఫలమందు ఏమండి? తగిన ఫలమందు పంట కోస్తాం. 6వ అధ్యాయం 9వ వచనంలో ఏం ఫలాలు అన్నది ఇక్కడ? మనం ఎదగాలి అంటే ఒక క్రైస్తవుడు ఎదిగాడు అన్న దానికి సాదృశ్యం ఏంటి చెప్పనా? డబ్బు, కారు, బంగ్లా, పొలాలు, పేరు, ప్రఖ్యాత, సహజంగా పదవులు, ఇవన్నీ మానవుడు చూస్తాడు. ఇది ఎదుగుదల అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఏమన్నాడు? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, ఆశా నిగ్రహము, విశ్వాసము, సాత్వికం, 9 రకాలైన ఫలాలు చెప్పాడు. ఎన్ని రకాలైన ఫలాలండి? 9 రకాలైన ఫలాలు. నువ్వు కడుపు నిండా పెడతావు, నోటు ఎంత నోరు ఉంటే అంత నోరుతో పోటాడతావు. కడుపు నిండా పెడతా, ముక్కు మీద కోపం ఎక్కువ. ఇప్పుడు నువ్వు ఎదిగినట్ట లేకపోతే ఎదగనట్ట? ఒక విషయంలో ఎదిగావు. ఈ పక్క కొమ్మ బాగా ఫలిస్తుంది, ఈ పక్క కొమ్మ కాయలు లేవు, పోతా లేవు, కాతా లేదు. ఒకే చెట్టు 2 కొమ్మలు. ఒక కొమ్మకి ఏమి లేదండి, ఫలం లేదు. ఒక కొమ్మకి ఏముందండి, ఫలములు కనబడుతుంది. అంటే నేను చెబుతున్న మాట ఏమిటంటే 9 రకాలైన ఫలాలు ఉన్నాయంటండి. ఎన్ని రకాలైన ఫలాలు దేవుడు చెప్పాడు? 9 రకాలైన ఫలాలు. అన్నిటిలో కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 ప్రాధాన్యమటండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 ప్రాధాన్యం. మన జీవితంలో కూడా ఈ 3 రావాలి. మొదటగా విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఈ ఫలాలు మనం ఫలించే వారంగా ఉండాలి. తగిన కాలం మందు. ఇప్పుడు ఏమన్నాడు? అలయక మనము మేలు చేసిమే కానీ అప్పుడు ఏమంటాం అంటున్నాడు ఇక్కడ? తగిన కాలం మందు పంట కోతుము. తగిన కాలం మందు పంట కోతుము. ఇప్పుడు యేసేపు గుంటలో పడ్డాడు. గుంటలో పడిన తర్వాత ఇంటికి వచ్చాడు. నమ్మకంగా పనిచేశాడు. నమ్మకంగా పనిచేసిన తర్వాత చెరసాల్లోకి వెళ్ళాడు. చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత మేలు చేసే ఉద్దేశం ఉందా లేదా? మేలు చేసే ఉద్దేశం ఉంది కాబట్టి దర్శనం చెప్పారు, కలభావం చెప్పారు. అట్లాగే రాజుకు కూడా కలభావం చెప్పారు. మేలు చేసే ఉద్దేశం ఉందా లేదా? అంటే దేవుడు ఏమన్నాడు? మేలైనది చెయ్యనెరిగి అలాగూ చేయకుండా నీడల మనకేం కలుగుతుంది? పాపము కలుగుతుంది. అంటే చేయగలిగే శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. ఏంటి? కీడ మేలా? మేలు. మేలైనది చెయ్యనెరిగి అలాగూ చేయకుండా నీడల పాపం కలుగుతుంది. ఇప్పుడు సమరయుడు ఉపమానం దేవుడు ఎందుకు చెప్పాడు? మంచి పొరుగువాడు ఎవడని ఎందుకన్నాడు? చేయగలిగే శక్తి లేవీడికి లేదా? ఉంది. యాజకుడికి లేదా? ఉంది. కానీ వీళ్ళెవరూ చేయలా. అసలు అవకాశం లేదు, ఇతడికి ఏమాత్రం యాక్సెస్ లేదు. అయినా కూడా ఈ సమరయుడు వచ్చి ఏం చేశాడు? తను చేయగలిగిన శక్తి ఉన్నప్పుడు అపాయంలో ఉన్నవాడిని అతని దగ్గరికి వెళ్ళి సహాయం చేసేవాడు. దేవుడు కూడా మేలైనది చెయ్యనెరిగి అలాగూ చేయకునే ఎడల మనకేం కలుగుతుంది? పాపం. ఇప్పుడు ఫలించడం అంటే ఏంటి? వాళ్ళు మనోళ్ళు కాదు కాబట్టి మనకెందుకులే అని కొంతమంది అనుకుంటూ ఉంటాం. మొదటి మాట. రెండవది, ఖాళీ పోయేది ఎందుకులే, నెత్తి రాసుకోవటం అంటే నువ్వు చేయగల శక్తి నీలో ఉందని అర్థం. నేను చెప్తే వింటారు, అమ్మో కానీ నేను చెప్పను బాబు అంటే నువ్వు చెప్పితే వింటారు అని నువ్వే అంటున్నావంటే ఎంతో కొంత వారు నువ్వు ప్రభావితం చేయగలవని. ఇక్కడ నేను చెబుతున్న మాటలు ఏమిటి అంటే, అర్ధరాత్రి వచ్చి స్నేహితుడు తలుపు తడితే మొదట అడుగు నో అన్నాడు. కానీ తర్వాత కొట్టగా తీసుకొచ్చి ఆహారం పెట్టాడు కదా. అట్లాగే మన జీవితంలో కూడా మేలైనది చెయ్యనెరగాలి. చేయగలిగే శక్తి ఉన్నంత వరకు, లోపము లేనంత వరకు మనం ఏం చేయాలంటండి? మేలైనది మనము చెయ్యనెరగ. అలాగూ చేయకునేలా దేవుని వాక్యం ఏం చెప్తుంది? అలాగూ చేయకునేలా మనకేం కలుగుతుంది? పాపము కలుగుతుంది. ఏం కలుగుతుంది? పాపం కలుగుతుంది. యేసేపు
ఆన్లైన్ వారి దగ్గరకు వచ్చారు. దగ్గరకు వచ్చినప్పుడు మీరు నాకు కీడు తలపెట్టారు కాబట్టి నేను కూడా మీకు చెంపకి చెంప, పంటికి పన్ను, కంటికి కన్ను అనే వేదవాక్యాలు చెప్పలా. అన్నా ఈ చెంపమే కొట్టారు, కానీ నేను ఈ చెంప చూపిస్తున్నా. ఇదిగో మీరు కీడు చేశారు, కానీ మీరు చేసినంత మన మేలు నిమిత్తమైంది. ఇట్లా చేయడం మనకు మంచిదైందనే ఈ కరువు కాలంలో నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి మనం అందరం పోషించబడతాం అంటున్నాను. తనలో ఉన్న ఆ యొక్క కోపాన్ని తీసాడు. అతను ఏం పెట్టుకున్నాడంటే ఇతరులను క్షమించగలిగిన వాడిగా ఉంటాడు. క్షమించడం అంటే చేసిన తప్పును సమర్థించడం కాదు. క్షమించడం అంటే వారు ఏదో గొప్పవారు మంచోళ్ళని ఒప్పుకుంటాం కాదు. క్షమించడం అంటే నువ్వు చేతగాని వాడని కాదు. క్షమించడం అంటే అర్థము ఏమిటి అంటే ఇక్కడ ప్రేమ చూపించడము. ఏమిటండి? ప్రేమను చూపించడం. ఇక్కడ యేసేపు చేసింది అదే, ప్రేమను చూపించిన వాడిగా ఉన్నాడు. అన్నయ్యల వారు కరువు కాలంలో పోషించబడ్డారు. ఇది నిజమైన ఫలించుటని అనుభవం. ఇది నిజమైన చిగురు పెట్టుటని అనుభవం. ఈరోజు నీ జీవితంలో మనుషులు ఎదుట ఎదగాలి. ఎక్కడ అవమానించబడ్డావో అక్కడ నువ్వు ఎదగాలనుకున్నావు. మరి నువ్వు ఎదిగిన తర్వాత ఏం చేస్తావు చెప్పు? నువ్వు ఎదిగిన తర్వాత ఏం చేస్తావు చెప్పు? చూసావా నీ బతుకు ఎట్ట అయిపోయిందో, బస్ స్టాండ్ లాగా అయిపోయింది, నా బతుకు చూసావా ఎట్ట అయిందో, ఎట్లా ఉన్నావు చూసావా అని మాటలు మాట్లాడటానికి సిద్ధంగా ఉంటావు. కత్తులకు బాణాలు నోరుతా ఉంటావు, రోలు మీద పెట్టి పదును కత్తి సొరకత్తులు చేసుకుంటూ ఉంటావు. అంటే నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు ఎమ్మడిని ఏం చేయాలి? నిన్ను ఎవరైతే అవమానపరిచారో వారి ఎదుట నువ్వు నీ కడుపులో ఉన్న అక్షం అంతా ఎలబోయాలి. కానీ యేసేపు ఎదిగిన తర్వాత ఏం చేస్తున్నాడు? కడుపులో ఉన్న అక్షాన్ని ఎలబోసాడా? లేదు, అతడు ప్రేమను చూపిస్తున్నాడు. క్షమాపణకి అతడు క్షమించి అతడు ప్రేమను చూపెడుతున్నాడు. అంటే కొండిగాడు జరిగిన విషయాన్ని మాటి మాటికి ఎత్తుతాడట. ప్రేమ అనేకమైన పాపాలను కప్పెడుతుందట. ఇప్పుడు చిగురు పెట్టాలి అన్న ఆశ మనందరిలో ఉంది. మరి చిగురు పెట్టిన తర్వాత నీ పొరుగువాడు నీ ఎదురుకు వస్తావు, నీ శత్రువు ఎదురుకు వస్తావు. అప్పుడు నువ్వేం చేస్తావు చెప్పండి? చూసావా నీ బతుకు ఎట్టయిందో? చూసావా నేనేమైనా అన్యాయం అయిపోయామనుకున్నావా ఏంటి? నా బతుకు చూసావా దేవుడు ఎట్ట జీవించాడు అంటావా? దావీదు అన్నాడు, శత్రువులతో దేవుడు నాకు భోజన బల సిద్ధపరిచాడు అంటున్నాడు. హల్లెలూయా. నూనెతో నా తలను నువ్వు అంటి ఉన్నావు అంటున్న వాడుగా ఉన్నాడు. ఎదిగిన తర్వాత కూడా దావీదు, అయ్యా శత్రువులతో నువ్వేం చేసావు? నాకు భోజన బల సిద్ధపరిచిన వాడుగా ఉన్నావు. ఈరోజు దేవుడు ప్రేమను చూపించేది అదే, ప్రేమ నేర్పించేది అదే. ఈరోజు మందిరంలో మన అందరం దేవుని నామం పేట కోరుకున్నామంటే దాని అర్థం ఏంటంటే ఎక్కడైతే అవమానించబడ్డామో అక్కడ తల ఎత్తుకునే దేవుడు చేస్తాడు. మరి తల ఎత్తుకున్న తర్వాత నువ్వు ఎట్లా చిగురించాలి అంటే అవమానించబడిన వారిని నువ్వు ప్రేమించడమే నిజమైన చిగురు పెట్టుటని అనుభవం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చిగురు పెట్టెదరు. చిగురు పెట్టుడు అంటే కోల్పోయినవి తిరిగి పొందుకోవడం మాత్రమే కాదు, చేయవలసిన కార్యాలు కూడా చేయడానికి వెనకాడని మనసు ఉంటుంది. కొంతమంది చేతిని దిగబడతారు. చేతులు ఏం చేస్తారు? దిగబడతారు. ఏ విషయంలో? సహాయం చేసే విషయంలో, ప్రేమ చూపించే విషయంలో, ఆదరించే విషయంలో, అండగా ఉండే విషయంలో. మరి ఈరోజు నీవు ఈ విషయంలో మోడు బారిన మొద్దులాగా ఉన్నావా, చిగురించేవాడిగా ఉన్నావా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. చిగురించుట అంటే దేవుడు నిన్ను ఏ విధంగా అయితే క్షమించాడో నువ్వు ఇతరులను అదే విధంగా క్షమించాలి. దేవుడు నిన్ను ఏ విధంగా అయితే ప్రేమించాడో నువ్వు ఇతరులను అదే విధంగా ప్రేమించాలి. నువ్వు నేనేమో దేవుని దగ్గర నుంచి ప్రేమ కోరుకుంటున్నావు, దేవుని దగ్గర నుంచి క్షమాపణ కోరుకుంటున్నావు, దేవుని దగ్గర నుంచి దీవుని కోరుకుంటున్నాం. మరి మనము ఇతరులకు అదే విధంగా ప్రేమను క్షమాపణను దీవుని ఇవ్వగలుగుతున్నామా? చిగురించుటంటే మనము దీవించబడ్డం కాదు, కానీ చిగురించుటంటే దీవించబడిన మనము ఇతరులను కూడా దీవెనకరమైన అనుభవాలు నడిపించుట. హల్లెలూయా. అది నిజమైన చిగురించుట. ఒక వ్యక్తి 50,000 రూపాయలు రాజుగారి దగ్గర నుంచి రుణమాఫీ పొందాడు. వీడికి 50 రూపాయలు అప్పున్నాడు వచ్చాడు. వెంటనే వీడేం చేశాడు? అతనికి వ్యతిరేకంగా నడిచాడు. రాజు సైనికుడు చూసి, అయ్యా 50,000 రుణమాఫీ వీడు పొంది 50 రూపాయలు అప్పున్న వాడు ఎదురొస్తే వాడిని ఇబ్బంది పెట్టాడు అంటే వాడిని తీసుకొచ్చి అక్కడ ఏమన్నాడు అంటున్నాడు? కారాగారంలో ఏమంటున్నాడు. మరి మనము కూడా దేవుని దగ్గర నుంచి పాపము అనే వెలకట్టలేని ఆ యొక్క దాని గురించి క్రీస్తు రక్తం చేత విమోచించబడ్డాం కదా. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, నిర్దోషమైన రక్తం చేత మనం కడగబడి కొనబడ్డాం కదా, విలువ పెట్టి కొనబడిన వారంగా ఉన్నాం కదా, క్షమించబడిన వారంగా ఉన్నాం కదా. మరి క్షమించబడిన మనము ఇతరులను క్షమించగలుగుతున్నామా? క్రీస్తు చేత దేవుని చేత ప్రేమించబడ్డ మనము మరి అదే ప్రేమను ఇతరులు చూపించగలుగుతున్నామా?
మీరు నాకు మాదిరిగా ఉండండి అంటున్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే చివరికి దాని అర్థం ఏంటంటే మీరు నేను అందరం కలిసి ఎవరు పోలి నడుచుకోవాలంటున్నాడు? క్రీస్తుని పోలి నడుచుకోండి. అక్కడ అందరూ అంటున్నారు ఇది ఎండిపోయిన మొద్దు సిలువ. అక్కడ అందరూ అంటున్నారు ఇది ఆగిపోయిన జీవము, ఇక మరణము, మరణం మింగేసింది అంటున్నారు. కానీ అక్కడ ఒక చిగురు వచ్చింది. ఏంటో చిగురు తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరగరు, వీరిని క్షమించు. అక్కడ నూతనమైన చిగురు సిలువలో దేవుడు చిగురించిన వాడుగా ఉన్నాను. అదే మరణాన్ని దేవుడు ఏం చేశాడంటే నిరర్ధకమైన మరణంలో ఒక చిగురు, పునరుద్ధానమైన చిగురు దేవుడు తీసుకొచ్చాడు. పునరుద్ధానమైన తర్వాత ఎరా నువ్వు నన్ను ప్రేమిస్తున్నానన్నావు కదా, నువ్వు చేసింది ఏంటని పేతురును లాగి లెంపకాయ కొట్టాడా? లేదు. ఆ పేతురు ఎక్కడున్నాడో నా దగ్గరకు తీసుకురండి అన్నాడు. తప్పిపోయిన ఆ పేతురును బలపరిచాడు. బండ మీద సంఘాన్ని కట్టే బలమైన నాగుడిగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా పునరుద్ధానంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? చిగురిస్తున్నాడు. ఎమ్మాయి మార్గంలో ఇద్దరిని ఏం చేస్తాడంటే వారితో మాట్లాడి, వారిలో అయ్యా ఆయన మాట్లాడుతుంటే మన గుండెల్లో మంట మండలేదా? ఎమ్మాయి మార్గంలో చిగురించి ఏం చేస్తాడంటే వారిని బలపరిచిన వాడిగా ఉన్నాడు. చిగురు పెట్టుట అంటే ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారిని బలపరిచాను. దేవుడు అటువంటి కృపలో మనల్ని నడిపించిన గాక.